హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది నేను 6th క్లాస్ సైన్స్ టోటల్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు టెట్ పేపర్ 1 వాళ్ళకు ర్యాపిడ్ రివిజన్ అయ్యి లాగా టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఎగ్జామ్ వెళ్ళే ముందు ఈ వీడియో చూసుకుంటే కంప్లీట్గా మనకు 1 అవర్ ఆర్ 1.5 అవర్లో టోటల్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ అనేది మనకు రివిజన్ అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చిండు, మనకు పెడగాగిలో అంటే మన మెథడాలజీలో కంపల్సరీ మనకు ఈ విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ పైన 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. మ్యాథ్స్లో కూడా ఇస్తున్నాడు, సైన్స్లో కూడా ఇస్తున్నాడు. చూడండి, మనకు ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్. దీంట్లో మన సైన్స్లో ఏమేమి ఉన్నాయి, మనకు విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, సమాచార నైపుణ్యం, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. నెక్స్ట్ అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం, నిత్య జీవితంలో వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. ఓకే, ఇవన్నీ మనకు కంపల్సరీ మనం చదువుకోవాలి. ఇందులో నుంచి కంపల్సరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఇందులో నుంచి కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇవి మనకు మొత్తం 7 ఉన్నాయి. 7 సైన్స్లో అయితే 7 ఉన్నాయి, మ్యాథ్స్లో అయితే 5 ఉన్నాయి. ఓకే, చూడండి నెక్స్ట్ మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. మన ఆహారం, అయస్కాంతాలతో ఆటలు, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, జంతువులు ఏమి తింటాయి, పదార్థాలు, వస్తువులు, ఆవాసం, పదార్థాలను వేరుపరచడం, దారాల నుంచి దుస్తుల దాకా మనకు ఇవి బైలింగ్వల్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లెసన్ మన ఆహారం, అవర్ ఫుడ్. ఇవి ఈ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్లో ఉన్నాయి. మన ఆహారం చూడండి, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదంతా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయనా. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఇక్కడ చూడండి, పట్టికలు ఏమి ఇచ్చిన మనకు విద్యార్థి పేరు, తిన్న ఆహారం. ఇందులో మనకు ఆహారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల గురించి, ఏమేమి అవసరం అవుతాయి, మనకు దినుసులు, దాని గురించి ఇచ్చిండు. చూడండి, తయారు చేయడానికి జాబితా చూడండి, బియ్యం, ఉప్పు, జీలకర్ర, టమాటా, ఆలుగడ్డ, ఉల్లిపాయలు. శ్రీనివాస్ తయారు చేసిన జాబితాలలో ఇంకా ఏమైనా అవసరం అంటున్నారు మనం బిర్యానీ చేయడానికి. దినుసుల గురించి మనకైతే ఇందులో డీటెయిల్గా ఇచ్చిండు. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు, దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. ఎప్పుడు కూడా మనం ఖాళీ కడుపున బనానా అయితే తినకూడదు. మనం ఎక్కువ మంది అయితే చపాతీతోటి కానీ లేకపోతే మన మిల్క్లో వేసుకొని తింటారు. డైరెక్ట్గా తింటే పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మనకన్నారు వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనం దినుసులు అంటాము. ఓకే, ఏమంటారు ఇక్కడ, మీట్ ఫ్రమ్ యానిమల్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో ఇచ్చిండు. పాయసం తయారు చేయడానికి ఏం కావాలి. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు మొక్కల నుండి కూరగాయలు, పండ్లు, జంతువుల నుంచి గుడ్లు, మాంసం లభిస్తాయి. చికోరి జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. నెక్స్ట్ చూడండి, మనకేమంటున్నాడు, మొక్కలను ఆహార పదార్థాలు, మొక్కలు జంతువుల నుండి లభించేవి. మొక్క లేదా జంతువు పేరు చెప్పండి అంటున్నాడు. వంట నూనె మనకు దేని నుంచి వస్తుంది, మొక్కల నుంచి, పల్లీలు, నువ్వుల నుంచి, పల్లీల నుంచి, నట్స్ నుంచి మనకు నూనె లభిస్తుంది. తేనె, అది కూడా మొక్కల నుంచి, మొక్కలకే ఉంటుంది. హనీ బీస్ అంటే మనకు తేనె పురుగులు. నెక్స్ట్ చిప్స్ కూడా మనకు మొక్కల నుంచి వస్తాయి, ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. పసుపు పొడి కూడా మనకు మొక్కల నుండి లభిస్తుంది. ఓకే, ఉప్పు అయితే మనకు సీ నుంచి లభిస్తుంది, సముద్రం నుంచి. ఓకే, నెక్స్ట్ చూడండి, మాంసం అయితే మనకు జంతువుల నుంచి లభిస్తుంది. నెక్స్ట్ బియ్యం కూడా మనకు మొక్కల నుంచి, గుడ్లు కూడా మనకు జంతువుల నుంచి లభిస్తాయి. చక్కెర, వేరుశనగ పల్లీలు అన్నీ మనకు ఓకే ఈ విధంగా మొక్కలు ఆర్ జంతువుల నుంచి. నెక్స్ట్ జంతువుల నుండి పాలు, గుడ్లు, మాంసం లభిస్తాయి. మనకు తెలుసు, పట్టిక జాగ్రత్తగా పరిశీలన వివిధ రకాల మొక్కల నుండి ఎన్నో రకాల ఆహార పదార్థాలు లభిస్తున్నాయని. మేకలు, గొర్రెల నుంచి మాంసం, పాలు లభిస్తే, కోళ్ళు, బాతుల నుంచి కూడా మాంసం కూడా లభిస్తాయి, గుడ్లు కూడా లభిస్తాయి. ఓకే, మొక్కల నుంచి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. నెక్స్ట్ చూడండి,
మొక్కలు వివిధ భాగాలు మనం ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర మొక్కలలో ఆకులు, గోబీ నేమంటే కాలీఫ్లవర్ మొక్కలలో పువ్వును, టమాటా, మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్ వల్ల మనకు రక్తం కూడా తొందరగా వస్తుంది. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, సుగంధ ద్రవ్యాలు. ఓకే, బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, ఎలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలగునవి ఉపయోగిస్తాం. వీటిని మనం సుగంధ ద్రవ్యాలు అని అంటాం. వీటిని మనం ఎండిన పండ్లు, ఓకే, కొన్ని బాదాం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం. ఇవన్నీ మనకు ఎండిన పండ్లు. డ్రై ఫ్రూట్స్, ఓకే, సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణంలో లభించవు. అందుకే ఇవి ఏమైతే ఎక్కువ కాస్ట్లీ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకు మొక్క పేరు, మనం తినే భాగం అంటున్నాడు. ఓకే, మెంతులు అయితే మనం ఆకులు, విత్తనాలు తింటాం. ఆవాలు కూడా విత్తనాలు తింటాం. చెరుకు యొక్క కాండం తింటాం. క్యారెట్ యొక్క వేరు, ఉల్లి యొక్క కూడా వేరుని తింటాం. క్యాబేజీ ఫ్లవర్, ఇంగు అనే విధంగా తెచ్చడం. వేరుశనగ మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి, అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి. ఓకే, కొందరిలో ఇవి జీర్ణం అనేవి కావు. పల్లీలు, ఓకే, వేరుశనగలు. నెక్స్ట్ చూడండి, మొక్కలు వివిధ భాగాలు మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఆకులు, వేళ్ళు, విత్తనాలు, పండ్లు విరివిగా ఉపయోగిస్తాం. కాండాలు, పువ్వులు అంతా ఎక్కువగా ఉపయోగించాం. కొన్ని టైప్స్ ఆఫ్ మొక్కలలో మనం కాండాలను పువ్వులను ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఒక ప్రాంతంలో నివసించే మనుషుల ఆహార అలవాట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వీటి గ్రామాలలో ఎక్కువ వరి పొలాలు చూసి ఉంటాం. ఓకే, ఇక్కడ మనకు మహారాష్ట్రలో వరి ఎక్కువగా ఎందుకు పండిస్తారో ఆలోచించండి. మహారాష్ట్రలో భౌగోళిక శీతోష్ణ స్థితి పరిస్థితి వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మనం వరి ఎక్కువగా పండిస్తాం. ఓకే, రైతులు వివిధ రకాల పంటలను పండించినప్పుడు మనం సాధారణంగా బియ్యాన్ని ప్రధానంగా ఉపయోగిస్తాం. ఎన్నో రకాల ఆహార పదార్థాలు బియ్యంతో మాత్రమే తయారవుతాయి. ఓకే, గోధుమ కానీ మొక్కజొన్నలతో కానీ పోల్చి చూస్తే బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. కానీ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్లో అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలు ప్రధాన ఆహారంగా తీసుకుంటాం. ఓకే, చూడండి రకరకాల వంటలు తినడం అంటే అది నిన్ను దృఢంగా శక్తివంతంగా చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆహారం తయారు చేయడం ఒక ముఖ్యమైన కళ. జీవితం ఎంతో ముఖ్యమైన ఆహారం. ఓకే, మనం బియ్యాన్ని ఏ విధంగా చేస్తాం, ఉడికించి చేస్తాం. ఇడ్లీలను మనం మినపపిండి కలిపి ఏం చేస్తాం, రవ్వతో పులియబెట్టి తయారు చేస్తాం ఆవిరి పైన. ఓకే, నూనె వేయించిన బంగాళదుంపలు ఇది ఏం చేస్తాం మనం, డీప్ ఫ్రై చేసి చిప్స్, అవి టైప్స్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఉడికించడం, బంగాళదుంపలు, గుడ్లు, ఓకే, మాంసాన్ని కూడా మనం ఉడికిస్తాం, తర్వాత వండుతాం. నెక్స్ట్ ఆవిరిలో ఉడికించడం, ఇడ్లీలు, స్టీమ్ పైన మనం మోమోస్ అవన్నీ స్టీమ్ పైన చేస్తాం. ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటిని యాంటీ ఎలర్జీ, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు పులియబెట్టడం అంటే మనం దోశలు, ఇడ్లీలను పులియబెడతాం. వేయించడం, పల్లీలు, చిప్స్, చికెన్స్ అవి డీప్ ఫ్రై చేసుకుని. నెక్స్ట్ ఎక్కువ నూనెలు వేయించేటివి, పకోడీలు డీప్ ఫ్రై చేసి, ఫిషెస్ అవన్నీ డీప్ ఫ్రై చేసి తక్కువ నూనెలు వేయించడం. చికెన్లు, చేపలు, కూరలు, ఓకే, మన మసాలా కర్రీస్ అవి తక్కువ నూనెలు. నెక్స్ట్ చాపింగ్, మిక్సింగ్, చిన్న చిన్న ముక్కలు తరగడం, ఇవంటి మన సలాడ్ అన్నట్టు. వీటి చేసి మనం సలాడ్ తింటాం. నెక్స్ట్ కటింగ్, మిక్సింగ్, పెద్ద ముక్కలు కోసి కలపడం, ఇవి కూడా మనం సలాడ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఆహారం రుచి వంట చేసే విధానం మీద ఇందులో ఉపయోగించే వంట దినుసులకు మన సంస్కృతి సంబంధించిన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. చిలగడ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థం కెరోటినాయిడ్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆహారం నిల్వ చేయడం గురించి చర్చించకపోతే ఇక్కడ మనం ఆహారం కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు వేసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అవసరం అయినప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో చేపలు ఎండబెట్టి నిల్వ చేస్తారు. కూరగాయలు, మాంసం కూడా ఎండబెట్టడం ద్వారా మరియు పచ్చళ్ళు వేసి ఈ విధంగా మనం నిల్వ చేసి కూడా కొన్ని రకాల పదార్థాలను మనం తింటాం. ఓకే, సీజన్ని బట్టి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సీజన్ని బట్టి కూడా ఎక్కువ సీజన్లు దొరికేవి మనం వాటిని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడి ఉపయోగిస్తాం. ఓకే, తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి పొగబెట్టడం చూస్తాం. ఓకే, కొన్ని చేపలను మనం పొగబెట్టి తర్వాత వాళ్ళని స్టోర్ చేస్తాం. ఓకే, పొగబెట్టే విధానాన్ని తంపాట వేయటం గురించి సమాచారం సేకరించండి అంటున్నారు. నెక్స్ట్ చూడండి చక్కెర పాకం,
తేనెలు పండ్లను నిల్వ చేసే పదార్థాలను ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాయలుగా మార్చి నిల్వ చేస్తారు. ఓకే, ఇవి మనం జామ్ తయారీ. ఇక్కడ చూడండి, నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఉదాహరణలు: ఉప్పు, మిరపపొడి, నూనె కలపడం వల్ల పచ్చళ్ళు. కేవలం ఉప్పు చేర్చడం, బెండకాయలు, మన నిమ్మలు, టమాటాలను మనం కట్ చేసి ఇట్లా స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎండబెట్టడం ద్వారా చక్కెర పాకంలో కలపడం అంటే మనకు ఫ్రూట్స్ అన్నట్టు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. ఓకే, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది టమాటా. ఆహారం నిల్వ చేయడానికి మనం వివిధ రకాల నిల్వ చేసే పదార్థాలను ఉపయోగిస్తాం. కానీ మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాలు హానికర రసాయన పదార్థాలు ఉంటాయి. ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాడే దినుసులను గురించి తెలుసుకుందాం. కాలం చెల్లిన ఇవి అంటే ఎక్స్పైర్ అయినవి కూడా కొన్ని ఉంటాయి, అవి చూసి మనం కొనాలి. ఓకే, పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనినే మనం వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. మీకు అందుబాటులో ఉన్న కూరగాయలు ఓకే వెజిటేబుల్ కార్వింగ్ అని అంటారు దీనిని. నెక్స్ట్, టమాటోలో కెరోటోనైడ్ మరియు లైకనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటోనైడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం వల్ల మనకు క్యాన్సర్ గురయ్యే ప్రమాదం అనేది తగ్గుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం చూడండి. ఇక్కడ మనకు మొక్కలు, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. ఆహారం వండడానికి మనం ఎన్నో రకాల వంట దినుసులను అవసరమవుతాయి. మొక్కలలోని వివిధ భాగాలు అంటే కాండాలు, వేరు, ఆకులు, పండ్లు, పువ్వులను ఆహారంగా ఉపయోగిస్తాం. ఆహారపు రుచి అందులో ఉపయోగించే వంట దినుసులు తయారు చేసే పద్ధతి, ఆహార ప్రాంతం ఓకే ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఆవిరిలో ఉడికించడం, పులియబెట్టడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు. నిల్వ చేసే పద్ధతిలో ఉపయోగించే ఆహార పదార్థాలను కొంతకాలం పాటు నిల్వ చేయవచ్చు. ఓకే, దీంతో మన ఫస్ట్ చాప్టర్ కంప్లీట్. ఇక్కడ చూడండి, మనకు ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అయస్కాంతంతో ఆటలు. ఓకే, అయస్కాంతం గురించి ఇచ్చిండు మనకి. ఇక ఫ్రిడ్జ్, ఇనుప బీరువా, లోహపు తయారు చేయడం, రకరకాల బొమ్మలుగా లోహపు బిళ్ళలు అంటించి ఉండడం మీరు గమనించి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. ఓకే, గుండు సూదులు డబ్బా మూత లోపల భాగం ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. అది గుండు సూదులు, ఇనుప మేకులకు వంటి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఫ్రిడ్జ్లకు అంటించుకునే ఆ లోహపు బిళ్ళలు వెనుక కూడా అలాంటి ప్రత్యేకమైన పదార్థం అమరి ఉంటుంది. అందుకే అవి ఇనుప తలుపులను అంటుకొని ఉంటాయి. ఆ ప్రత్యేక రకమైన పదార్థాన్ని మనం అయస్కాంతం అని అంటాం. ఏవైతే లోహాలను, ఇనుపతో చేసిన పదార్థాలను అంటించుకుంటాయో వాటిని మనం ఏమంటామంటే అయస్కాంతాలు అని అంటాం. ఇక్కడ అయస్కాంతం గురించి కథ ఉన్నది చూడండి. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మోపుతూ కొండలు తిరుగుతుండే. అతని చేతిలో అడుగు భాగాన ఇనుప తోడ ఉండేది. ఒకరోజు అతని గొర్రె మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్లు అడుగున కనబడే గులకరాలు తన కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన ఒక ఇనుప తోడుకి ఏదో అంటుకున్నట్టు అనిపించింది. బయటకి తీసి చూస్తే ఒక రాయి అంటుకొని ఉంది. ఆ రాయిని సహజ అయస్కాంతం, అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంతకుముందు మనం చర్చించిన గుండుసుది, డబ్బా మూత, ఇనుప తలుపులు, అతుకులు, బిళ్ళలు అయస్కాంతం సహజ అయస్కాంతాలు కావు. అవి కృత్రిమ అయస్కాంతాలు, అంటే మనం తయారు చేసినవి అన్నమాట. ఓకే, ఇవి మనకు చూడండి, మనం మట్టిలో కూడా అయస్కాంతం తీసుకొని ఇట్లా మట్టితో కలిపితే మనకు కొన్ని రకాలవి చిన్న చిన్న ముక్కలు మనకు అంటుకుపోతాయి. అవి మనకు సహజ అయస్కాంతం పదార్థాలు. ఓకే, ఇది మన దండ అయస్కాంతం, ఇది వలయాకరపు అయస్కాంతం, ఇది బిల్ల అయస్కాంతం, ఇది గుర్రపు నాడ అయస్కాంతం. ఓకే, సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంతకుముందు అడిగిండ్రు టెట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేకు, ఇనుప ఇవి మన అయస్కాంత పదార్థాలు అతుక్కుంటాయా కావా అని ఉన్నది. చూసుకోండి, అంత అవసరం లేదు మనకు. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని అంటాం.
పూర్వం శత్రువులను నౌకల నుంచి శిలలను తొలగించి నౌకలను ముంచి వేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకుముందు అడిగిండు ఆ క్వశ్చన్. నెక్స్ట్, ఇనుప రజను ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండదు. ఓకే, ఇక్కడ ఇప్పుడే చెప్పిన నేను. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్పెరిమెంట్ ఉంది. ఎక్స్పెరిమెంట్లో నేను ఇప్పుడే చెప్పినా కదా, ఆ మట్టిలో వెళ్ళి చూస్తే అయస్కాంతం తీసుకొని చూస్తే మనకి ఈ టైప్ ఆఫ్ మట్టి అనేది మనకు అయస్కాంతంకి అంటుకుపోతుంది. అది అన్ని అయస్కాంతంని అన్నీ ఒకే వైపు అదే సేమ్ టైప్గా ఆకర్షించదు. చూడండి ఇక్కడ అంటే అయస్కాంతం కొన భాగాలకు అయస్కాంతం మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ ఇనుపరజను ఆకర్షిస్తుంది. ఓకే, దీన్ని బట్టి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతా ఒకే విధంగా ఉండక దాని కొనలకు ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అంటే కొనల వైపు లాస్ట్ ఎండింగ్ పాయింట్స్ ఏమో ఆకర్షించే స్వభావం వికర్షించే స్వభావం ఎక్కువగా ఉంటుంది, మధ్యలో అనేది నార్మల్గా ఉంటుంది. ఓకే, ఒక ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టును ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. ఓకే, స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మం అయస్కాంత దిశా ధర్మం అంటారు. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేశారు. ఓకే, దిక్సూచి ఉత్తరాకారంలో ఉండే పలుచని రేకు డబ్బా. దీని అడుగు భాగాన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను తెలియబరిచేలా అక్షరాలు రాసి ఉంటాయి. ఇది మన అయస్కాంత దిక్సూచి. ఓకే, ఇక్కడ చూడండి, జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుమ తీగ ముక్కలు మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, సజాతి ధృవాలు. ఓకే, ఎస్ఎస్ఎన్ఎన్ వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు అంటే నార్త్ సౌత్ ఇవి రెండేమో ఆకర్షించుకుంటాయి. సజాతివి వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించు. నెక్స్ట్, సాధారణ అయస్కాంతాలు ఇనుప లేదా ఉక్కుతో తయారవుతాయి. ఇందులో ఎక్స్పెరిమెంట్ ఉంది. ఈ విధంగా ఆకర్షించిన దాని గురించి ఎక్స్పెరిమెంట్ ఉంది అక్కడ. ఇక్కడ చూడండి, వస్తువులు దండాయస్కాంతం మొదటి ధ్రువం వద్దకు తెచ్చినప్పుడు గమనించినవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ గురించి ఇక్కడ ఉన్నది. ఒక వస్తువును దండాయస్కాంతం ఒక ధ్రువ ఆకర్షించిన రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఓకే, ఒక వస్తువు దండాయస్కాంతం రెండు ధ్రువాలను ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థాలతో తయారైంది. ఓకే, ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చెందకపోతే అవి అనయస్కాంత పదార్థాలు. ఓకే, నెక్స్ట్, వందల సంవత్సరాల పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ మనకు ఒక అనయస్కాంత పదార్థాన్ని లోహాన్ని మనం అయస్కాంతంగా ఏ విధంగా తయారు చేస్తామనేది ఉన్నది. ఇక్కడ పిన్నీసు అయస్కాంతానికి అంటుకొని ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలాగా పనిచేస్తుంది. గుండు సీదుని ఆకర్షించింది అంటే అయస్కాంతానికి అంటుకొని ఉండడం వల్ల దానికి కూడా అయస్కాంత గుణం అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంత మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె పనిచేస్తుంది. ఓకే, భూమి యొక్క టోటల్ క్షేత్రం ఉంది కదా, అది మధ్యలో ఏమైతుందంటే మనకు గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం అది కూడా ఒక వన్ టైప్స్ ఆఫ్ అయస్కాంతం లాగానే భూమి కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిన్నీసును ఇంకా అయస్కాంతాన్ని వేరు వేరు చేతులు ఉపయోగించి కూడా దూరం నుంచి కూడా ఈ విధంగా ఆకర్షిస్తున్నది. ఓకే, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతం దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని మనం ఏమంటామంటే అయస్కాంత ప్రేరణ అని అంటాం. ఇక్కడ చూడండి, మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ లోడ్ స్టోన్ గురించి నేర్చుకున్నాం. లోడ్ స్టోన్ అనేది ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతాలను వివిధ ఆకారాలతో తయారు చేస్తారు. దండాయస్కాంతం, గుర్రపు నడ అయస్కాంతం, అయస్కాంత వలయాకారపు అయస్కాంతం, బిల్ల అయస్కాంతం మొదలగునవి. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు, అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలని. అయస్కాంతాన్ని ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ కొనలలో అయస్కాంత ధృవాలు ఉంటాయి. ఓకే, ప్రతి అయస్కాంతం రెండు ధృవాలు ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులు సూచిస్తుంది. అయస్కాంతం సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అని అంటాం. ఓకే, భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ప్రాణమున్న ప్రతి జీవరాశి మరణించడం కన్నా బ్రతికి ఉండడం మిన్న. అది
మిడతైనా, ముంగిసైనా, మామిడి చెట్టైనా ఏదైనా సరే జీవించడం వాటి హక్కు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మన బాధ్యత. ఇది సలీం అలీ అన్న సూక్తి. ఓకే. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ వర్షం గురించి ఇచ్చిండు మనకు చూడండి. వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు కురుస్తాయి. ఆకాశం మేఘావృతంగా ఉంటే వర్షం కురవవచ్చు మనం సాధారణంగా ఊహిస్తాం. కానీ మేఘాలున్న ప్రతి వర్షం కురవదు. ఒక్కొక్కసారి హఠాత్తుగా వర్షం కురుస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి, మనకు వాన చినుకులు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. ఇక ద్రవం మనకు ఎన్ని రూపాలలో లభిస్తుంది ఉన్నది. ఇందులో మనకు నీటి రూపంలో, ఐస్ రూపంలో, వాటర్ వేపర్ రూపంలో. ఇక్కడ చూడండి, మంచు చల్లారిస్తే ఏమవుతుంది, నీరు అవుతుంది. ఇంకా చల్లారిస్తే నీటి ఆవిరి. ఇక్కడ నీటి ఆవిరి వేడి చేస్తే ఏమవుతుంది, నీరు అవుతుంది. ఇంకా వేడి చేస్తే ఏమవుతుంది, అది గాలిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వాన చినుకు ఆకారం నిజానికి మనం కనిపిస్తున్నట్లు గుండ్రంగా ఉండదు. మేఘంలో నుంచి జారి పడుతున్నప్పుడు అది అలా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, బట్టలను ఆరినప్పుడు అది వర్షం నీరు, మంటలలో నీరు ఎటువైపు పోతుంది అంటే వాటిని మనం ఏమంటామంటే నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియని ఏమంటామంటే బాష్పీభవనం, ఇగురుట అని అంటాం. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, మరికొంత వేడి చేస్తే ఏమవుతుంది, పూర్తిగా ఆవిరైపోతుంది. కనుక నీటిని అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుందని మనం చెప్పవచ్చు. ఓకే. భూమిపై బాష్పీభవనం, ఎగురుట సహజంగా జరిగే ఒక ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైనవి ఉపరితలం నుంచి నిరంతరం నీరు బాష్పీభవనం ఎగురుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల, వీచే గాలి వల్ల వాటిలో నీటి ఆవిరిగా మారుతుంది. ఓకే. ఇదైతే అందరికీ తెలుసు. అది ఎప్పటికీ మనం నీరు పెట్టినప్పుడు దానికి గాలి అవి తగిలినప్పుడు మనం ఒక పళ్ళెంలో కూడా నీరు వేసి మనం రూమ్లో ఉంచితే 1 గంట 2 గంటల ఒక రోజు తర్వాత ఏమవుతుంది, వాటిలో నీరు అనేది ఉండదు, ఆవిరే వెళ్ళిపోతుంది. దాన్ని మనం బాష్పీభవనం అంటాం. నెక్స్ట్ సాంద్రీకరణం. శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు నోటిలో నుంచి చిన్న మేఘాలు, అంటే నోటిలో నుంచి పొగలు వచ్చినట్టు చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. వాటిని మనం ఏమంటామంటే, శీతాకాలంలో మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చల్లగా ఉండడం వల్ల అది ఏమవుతుందంటే, వదిలే గాలి ఉండే నీటి ఆవిరిలో నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతుంది. స్వల్ప ప్రదేశానికి పరిమితమైన దట్టమైన ఉండే ఈ సాంద్రీకరణం నీటిని చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మనకు నోటి ముందు కనిపిస్తాయి. ఈ ప్రక్రియని మనం పెద్దగా జరిగే ఈ ప్రక్రియని మనకు వర్షంలాగా కురుస్తుంది. ఓకే. శీతాకాలం ఉదయం గడ్డి మీద ఏమైతే మనకు గడ్డి మీద ఈ విధంగా మనకు వాటర్ అనేది ఉంటుంది. ఓకే. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకు సాంద్రీకరణం గురించి ఇచ్చిండు. ఒక ఐస్ వాటర్ని మనం తీసుకుంటే గ్లాసులో వేస్తే ఏమవుతుందంటే, గ్లాస్ బయట గోడలపైన ఈ విధంగా వాటర్ అనేది వచ్చి చేరుతుంది. దీన్ని ఏమంటామంటే, గ్లాసులో ఉన్న నీరు మంచు ముక్కలు చల్లగా గ్లాసులను చల్లబరుస్తుంది. వెలుపల గాలిలో గల నీటి ఆవిరి గ్లాసు ఉపరితలం ఎక్కువగా వెచ్చదనం ఉంటుంది. ఇవి చల్లని గాలి ఉపరితలాన్ని తాకి చల్లబడుతుంది. అప్పుడు గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవనం నీటి బిందువుగా మారి గ్లాస్ వెలుపల తలంపై ఏర్పడుతుంది. ఈ నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని మనం ఏమంటామంటే సాంద్రీకరణం. ఇంపార్టెంట్ ఇవి. ఓకే. సాంద్రీకరణం అంటాం. ఇప్పుడు వర్షం ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు చూడండి ఏమైతాయి, మనకు నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలి కంటే చాలా తేలికగా ఉంటుంది నీటి ఆవిరి. అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతూ భూతలం నుంచి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. అలా వాతావరణంలోకి పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్ల గాలులకు తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులు ఏమవుతాయి, మనకు గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఎక్కువ గాలి వీచినప్పుడు ఏమైతే చల్లబడి మనకు బిందువుల రూపంలో ఏర్పడి తిరిగి అవి భూమికి వస్తాయి వర్ష రూపంలో. వర్షం కురవడం అంటే ఏంటిది, మనకు మేఘాలు లేకుండా వర్షాలు కురవవని మనకు తెలుసు. కానీ అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు కూడా. కనుక వర్షం కురవాలంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఓకే.
నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమి వైపుకి దిగుతాయి. ఆ మేఘాలు రంగు తెలుపు నుండి నలుపు మారుతుంది. మనకు దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తాయి. ఆ సమయంలో ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింతగా పెద్దవవుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక తేమ బిందువులు కిందకి రాలటం ప్రారంభమవుతుంది. దీన్ని మనం ఏమంటాం? వర్షం. ఓకే, వర్షం కురిస్తే ముందుగా మేఘాలు భూమి వైపుకి దిగడం, చల్లని గాలులు వీచడాన్ని మీరు గమనించి ఉంటాం. ఓకే, మనం ఏమంటాం? అరే మేఘాలు పోతున్నాయి వస్తున్నాయి అనుకుంటాం, మనం అంటాం. బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లయితే కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందికి పడతాయి. వీటినే మనం వడగడ్లు అంటాం. ఓకే, ఒక్కొక్కసారి వడగడ్లు కూడా వస్తాయి. నెక్స్ట్ చూడండి, నైరుతి ఋతు. మనకు ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడం మనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఓకే, జూన్ నుండి సెప్టెంబర్ వరకు. ఈ రోజుల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూలాల నుండి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని అంటాం. ఇక్కడ మనకు వచ్చే వర్షం నైరుతి ఋతుపవనాల నుంచి వస్తుంది. నెక్స్ట్ డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూలాల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటాం. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ జలచక్రం. జలచక్రం అంటే చూడండి, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మనకి ఇస్తారు. ఫస్ట్ నీరు, ఆ నీటి ఆవిరైంది, మేఘాలుగా ఏర్పడింది, వర్షం కురిసింది. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలా అడుగుతాడు. ఇక్కడ ఏమంటున్నాను, వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అంటాం. ఓకే, ఏమున్నది ఇక్కడ మనకు? నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవడం, ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియని మనం జలచక్రం అంటాం. అడవులు నరికివేయడం వల్ల, కర్మాగారాలు వెదజల్లే కాలుష్యం వల్ల భూ వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడడానికి కావాల్సిన పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఇది వర్షాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది. జలచక్రం తయారవడం అంతరాయం, వరదలు, కరువులకు దారితీస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఏం నేర్చుకున్నాం? భూమిపై నీరు 3 రూపాలు లభిస్తుంది: మంచు, ఘన రూపం, ద్రవ రూపం, నీటి ఆవిరి రూపం. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియని బాష్పీభవనం అంటాం. మేఘాలన్నీ వర్షాలన్నీ ఇవ్వవు. నీటిని ఎక్కువగా వేడి చేస్తే అది త్వరగా బాష్పీభవనం అంటే ఎగరడం అనేది జరుగుతుంది. నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేది మేఘం. సముద్రాలు, సరస్సులు, చెరువులు మొదలగు వాటిని ఉపరితలాల నుండి నీటి బాష్పీభవనం చెందడం మేఘాలుగా ఏర్పడడానికి దోహదపడుతుంది. భూతలం నుంచి పైకి పోయినప్పుడు గాలి చల్లబడుతుంది. నీటి బాష్పీభవన సాంద్రీకరణలు పరంపర భూమిపై వర్షం పడేందుకు కారణమవుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను మనం సాంద్రీకరణం అంటాం. నీరు నీటి ఆవిరిగా, నీరు ఆవిరి మేఘాలు, మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియను మనం జలచక్రం అని అంటాం. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖా ప్రాంతం అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. నెక్స్ట్ 4th చాప్టర్, జంతువులు ఏమి తింటాయి? ఓకే, కొన్ని జంతువులు మాంసాన్ని తింటాయి, కొన్ని జంతువులు మనం వేసే అటుకులు తింటాయి, కొన్ని చెట్లు, కొన్ని నీళ్ళు, అవి ఆ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తిని కొన్ని జంతువులు అనేవి జీవిస్తున్నాయి. 600 మిలియన్ సంవత్సరాల పూర్వమే ప్రీకేంబ్రియన్ కాలంలో మొదట జంతువు ఉద్భవించాయి. ఇక్కడ చూడండి, మనకు జంతువు, పక్షి, అవి ఏం తింటాయి, ఆహారం ఎలా వెతుకుతాయి. ఓకే, ఇక్కడ చూడండి పిచ్చుక గురించి. పిచ్చుక ఏం పురుగులు, గింజలు ఓకే చూసి ముక్కుతో ఏరి తింటుంది. కుక్క ఎముకలు, రొట్టెలు వాసన చూడడం ద్వారా తింటుంది. ఇప్పుడు ఇవి ఇంకా చూడండి, పిల్లి ఏ విధంగా తింటుంది? మిల్క్, ఓకే, మీట్, మాంసం తింటుంది, టచ్ చేసి చూస్తుంది, మరియు కూర్చొని ఇట్లా నాలుకతోటి తింటుంది. ఓకే, నెక్స్ట్ ఎలుక ఏం చేస్తుంది? ప్లాంట్స్ని మన ఇంట్లో ఉన్న పడిన ఏ వస్తువులైనా స్మెల్ చేసి తింటుంది. నెక్స్ట్ ఇది కాకి కూడా ఏం చేస్తుంది? చూసి తెలుసుకుంటుంది. వేస్టేజ్ పైన పడిన అవన్నీ వేస్టేజే ఎక్కువ తింటాయి కాకులు. ఓకే, నెక్స్ట్ గడ్డి తింటుంది, స్మెల్ చూసి కూర్చొని నోటితోటి తింటుంది. ఓకే, ఈ విధంగా
పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా మొదలైన పక్షులు రెక్కలు ఉంటాయి కానీ అవి ఎగరలేవు. అన్నిటికన్నా పెద్ద పక్షి రీము. ఓకే, బరువైనది కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆహార వర్గం ఉదాహరణ మొక్కలను మాత్రమే తినేవి ఆవు. ఓకే, జింక కూడా వస్తుంది, మొక్కలను మాత్రమే తినేవి. అడవి ఆవులు కూడా. నెక్స్ట్ జంతువులను మాత్రమే తినేవి నక్క, ఇంకా టైగర్, ఇవి లాయన్. నెక్స్ట్ రెండింటిని తినేవి మానవులు. ఓకే, కప్పలు, కుక్కలు కూడా అన్నీ రెండింటిని తింటారు. నెక్స్ట్ ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులని, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులని మాంసాహారులని, మొక్కలు జంతువులు రెండింటిని తినేంటే ఉభయాహారులని అంటాం. ఒకవేళ ఉభయాహార జంతువులు కేవలం మొక్కల మీద ఆధారపడితే ప్రకృతి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏమవుతుంది? అవి మొత్తం మన చెట్లన్నీ మనం నరికేసి తినేస్తాం. ఓకే, జంతువులు ఆహారం సేకరణ తమ సొంత పద్ధతులను అనుసరిస్తాయని మనకు తెలుసు. అవి ఆ పద్ధతులను పాటిస్తాయి. వేటికి అవే ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకి ముక్కు, దంతాలు, గోర్లు ఈ విధంగా వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు తినే ఆహారానికి అనుకూలమైన వాటికి ఉంటాయి. అవి కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను కూడా తింటాయి. ఇక్కడ చూడండి, గద్దలు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పటికీ నేలనున్న ఆహారాన్ని వాళ్ళు చూసి గుర్తుపడతాయి. నెక్స్ట్ రాత్రి వేళలో గబ్బిలాలు ఆహారాన్ని ఎలా వెతుకుతాయంటే సౌండ్ తోటి. ఓకే, జంతువుల ఆహార సేకరణ కొన్ని జ్ఞానేంద్రియాలు ఇతర అవయవాల కంటే ఎక్కువగా ఉపయోగిస్తూ మనం చేస్తాం. కుక్కలు వాసనతోటి, గద్దలు దృష్టితోటి, గబ్బిలాలు వినికిడి. ఇది చాలా ఇంపార్టెంట్. గబ్బిలాలు ఓకే ఎక్కువగా ఆధారపడి ఉంటే కొన్ని సరీసృపాలు ఏమవుతాయి, రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. ఓకే, పౌండ్ సెక్టర్ ఇతర కీటకాలు తినే ఒక నీటి కీటకం నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలర్జీడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. ఇంపార్టెంట్. ఓకే, జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకేమంటున్నాడు, ఆహారాన్ని వెతకడం ఒక ఎత్తైన, దాన్ని సేకరించడం లేదా పట్టుకోవడం మరో ఎత్తు. ఓకే, ఇందుకోసం జంతువులు కొన్ని ప్రత్యేక శరీర భాగాలు ఉంటాయి. ఉదాహరణకు నోటి భాగాలు, చేతులు లేదా కాళ్ళు ఆహార సేకరణలో సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. వారు తినే ఆహారానికి అనుకూలంగా వాటికి భాగాలు అనేవి ఉంటాయి. నోటి, కాళ్ళు ఈ విధంగా వాళ్ళకు అనుకూల భాగాలు ఉంటాయి. ఆవుకు చూడండి ఈ విధంగా తల ఉంటుంది, దంతాలు నార్మల్ దంతాలు ఉంటాయి. దీనికి ఏముంటుంది, మనకు బటర్ఫ్లైకి ముక్కు ఉంటుంది లోపల, పువ్వు లోపల చేయడానికి. ఇది మన కప్పకి నాలుక చాలా జిగురుగా దూరం వదిలేస్తుంది. నాలుక జిగురుగా ఉంటుంది. అవి దాటి యొక్క అంటుకుంటాయి పురుగులు. ఇది మాంసం తినడానికి మన గోర్లు ఉంటాయి. ఈ పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకు పట్టిక ఇచ్చిండు ఆహార సేకరణ ఉపయోగించేవి. కోడి ముక్కు, ఆవు ఏం చేస్తాయి, దవడ ఉంటుంది, నోరు ఉంటుంది, నాలుకతోటి తింటుంది. కుక్కకి ఏముంటుంది, టంగ్, ఇంకా ఏముంటాయి, షార్ప్ టీత్ ఉంటాయి, నెయిల్స్ ఉంటాయి. ఓకే, కప్పకి టంగ్ యూస్ చేస్తుంది. ఓకే, కప్ప నాలుక యూస్ చేస్తుంది, నోరు యూస్ చేస్తుంది. పాము కూడా నాలుక యూస్ చేస్తుంది, నోరు యూస్ చేస్తుంది. బల్లి కూడా ఏం యూస్ చేస్తుంది, నాలుకని యూస్ చేస్తుంది. గ్రద్ద ఏం చేస్తుంది, చూసి, ఇంకా పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి. ఓకే, ముక్కు ఉంటుంది, బాగా షార్ప్ గట్టి ముక్కు ఉంటుంది. నెక్స్ట్ సింహం కాళ్ళు, గోర్లు, నోరు ఉంటాయి. మానవుడు చేతు ఉంటుంది, నాలుక ఉంటుంది. చేతు, నాలుక, టంగ్, టీత్ అన్నీ యూస్ చేస్తాడు తినడానికి. నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్, ఇది ఏం చేస్తుంది, మనకు ఒక కోన వంటి పెద్ద ముక్కు ఉంటుంది, దాంతో ఇంకా నోటితోటి తింటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు మనకు టెట్లో. ప్రస్తుతం భూమి మీద జీవించిన జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. ఇక్కడ చూడండి
వివిధ భాగాలను ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగించడం కూడా చూడవచ్చు. ఆహారాలు కీటకాలు పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే, కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. ఒకే వర్గానికి చెందిన జంతువులలో ఒకే భాగం ఉపయోగం వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు వివిధ రకాల పక్షులు వాటి ముక్కులను వివిధ రకాల ఆహారం తినడానికి ఉపయోగిస్తాయి. ఇక్కడ చూడండి, గద్ద ముక్కు ఉంటుంది, పిచ్చుక కూడా ముక్కు డిఫరెంట్ టైప్ ముక్కు. బాతుకి ఇవి ఏమిటది, నీటిలో ఉన్న చేపలను వడపోసి బాతు తీస్తుంది. నెక్స్ట్ కోడి, పావురం, వడ్రంగి పిట్ట ముక్కు షార్ప్ ఉంటుంది. ఇది మన చెట్లలో కూడా రంధ్రాలు చేస్తుంది. ఇది కాకి, ఇది కూడా బాగా షార్ప్ ఉంటుంది ముక్కు. ఓకే, వీటి యొక్క చూడడానికి ఇట్లా ఉంటాయి కానీ వీటి యొక్క ముక్కులు చాలా షార్ప్ ఉంటాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితకాలం ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. ఇంపార్టెంట్ స్పంజికల గురించి. పక్షులు ముక్కులు వివిధ రకాలుగా ఉండడం కారణం వాటి గుర్తుపట్టడం కోసమే. పక్షుల ముక్కులలో వైవిధ్యాన్ని ఎలాంటి కారణం లేదు, సహజంగా జరిగేది. వివిధ రకాల ఆహారం తీసుకోవడం వల్ల పక్షుల ముక్కులలో డిఫరెన్సెస్, వైవిధ్యం అనేది ఉంటుంది. వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాటి యొక్క ముక్కులు అనేవి డిఫరెంట్. వాటికి బలమైన పొడవైన ముక్కు ఉంటుంది. దీని సహాయంతో చెట్ల బేరలలో తొలగించి వాటి కింద ఉండే చీమలను, చెదలను, పురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది. గద్దలను చూసారా, వాటి ముక్కు బలంగా ఉంటే కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినేది చిలుక. ముక్కు బలంగా వంకరగా తిరిగి ఉంటుంది. కాకి ముక్కు అలా ఉండదు. పక్షులలో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. జంతువులు మాంసాన్ని చీల్చడానికి వీలుగా వాటిలో ఉండే గోర్లతో పాటు బలమైన కొక్కెల్లాంటి ముక్కు గద్దలను అవసరం. తేనె పిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం. వాడిగా ఉండే గోర్లు అవసరం. ఓకే, చూడండి, మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని మనం సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటాం. గ్రద్దలు కూడా ఈ కోవకు చెందినవి. చాలా ఇంపార్టెంట్ కాకుల గురించి. జంతువులు పరపోషకాలు, అవి తమపై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుక కీటకం వైపు విసురుతుంది. కీటకం నాలుకకు అంటుకొని తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. ఓకే, కప్ప ఎక్కడ నివసిస్తుంది? కప్ప మన నీటిలో కూడా, భూమిపైన కూడా నివసిస్తుంది. నెక్స్ట్, కప్ప బల్లి ఆహారం తీసుకునే విధానంలో భేదాలు తెలుసుకోండి. చూడండి, నెక్స్ట్ చూడండి, ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక మొదలైన జంతువులు పచ్చి ఎండు గడ్డి, ఆకులు, కొమ్మలు మాత్రమే తింటాయి. ఆవు లేదా బర్రె, గేదెలు ఆహారం తీసుకునేటప్పుడు గమనించండి. ఓకే, వాళ్ళు ఫస్ట్ తొందర ఏది దొరికితే అంతా నోట్లో మనం నమలకుండా మింగేసుకుంటాయి. ఇదే వాళ్ళ యొక్క స్పెషాలిటీ. ఓకే, చెట్లను కూర్చొని దవడలు కదిలించడం చూస్తే అవి తర్వాత అలా ఎందుకు చేస్తాయి అంటే మన తిన్న ఆహారం నోట్లో తీసుకొని మళ్ళీ మంచిగా నెమరేసి మింగులుతాయి. ఓకే, ఆవు, గేదె, ఒంటె మొదలైనవి జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుంచి నోటిలోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే నెమరు వేయడం అని అంటాం. ఓకే, రూమనైజేషన్. సజీవ జంతువులలో నీలితిమింగలం చాలా పెద్దది. ఓకే, బ్లూ వేల్. కుక్క ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాలు, నాలుక సహాయంతో తీసుకుంటాయి. సింహం, నక్క, తోడేలు, పులి మొదలైనవి అడవి జంతువులు కూడా పదునైన దంతాలు ఉంటాయి. ఈ దంతాలు వాటి ఆహారం సేకరణకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, వాటి తీసుకునే ఆహార విధానాన్ని బట్టి వాటి యొక్క శరీర భాగాలు అనేవి ఉంటాయి. వేటాడే జంతువుల పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోర్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేలు, ఉడతలు కూడా పళ్ళు ఉంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. ఓకే, నోట్లో పదునైన దంతాలు మనం వీటితో అవి జంతువుల మాంసం చీల్చి తింటాయి. పిల్లి, ఎలుక ఎలా వెంటాడుతుందో చూడండి. ఇప్పుడు జంతువు నాలుక ఉపయోగించే విధానం. కప్ప ఏమవుతుంది? జిగురుటి కప్ప అది కీటకాలను పట్టుకోవడానికి యూజ్ చేస్తుంది. ఆవు ఏం చేస్తుంది? మనకు నమలడానికి. కుక్క కూడా నాలుక ఈ విధంగా, నాలుక అనేది తినడానికి నాలుకను ఉపయోగిస్తుంది. ఓకే, కొన్ని జంతువులు వేటాడి
కొన్ని జంతువులు వేటాడి ఆహారం సంపాదిస్తాయి, మరికొన్ని వేటాడవు. వేటాడకుండా ఆహారాన్ని సంపాదించే ఏవైనా 2 జంతువులను గుర్తు. నెక్స్ట్ బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటూ బాతులు కూడా నోటితో పండ్లు ఉంటాయి. కానీ ఆవులు, సింహాల్లో ఉండే దంతాల మాదిరిగా ఉండవు. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు. కానీ నీటిలో ఆహారం సేకరించడంలో వడపోత చేయడానికి ఆ బాతు యొక్క దంతాలనేవి యూజ్ అవుతాయి. నీలితిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకేమిచ్చిండు, నీటిలో చూసినప్పుడు, నీటిలో చెరువులలో మనం తీసుకొని పోయినప్పుడు వాటి శరీరానికి జలగా అంటుకోవడం చూడవచ్చు. పశువులు, మనుషులు చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ వాటి నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. జలగకుండే అవయవాలు చూషకాలు. ఓకే. నత్తలు, వానపాములు కూడా నేల నుండి ఏమైనా పీలుస్తాయా? చూడండి, ఆహారం సేకరణ పద్ధతులు ఏ విధంగా సేకరిస్తాయి ఇప్పటి వరకు చూసినాం. నెక్స్ట్, కొన్ని జంతువులు రాత్రి వేళల్లో ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్, ఓకే, రెక్కల పురుగులు, మిడతలు మొదలైన జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అని అంటాం. ఓకే. ఆహారపు గొలుసు. ప్రకృతిలో మొక్కలు, జంతువుల ఆహారపు అలవాట్లను బట్టి వాటి మధ్య సమతుల్యత ఉంటుంది. జంతువులన్నీ కేవలం మొక్కలను మాత్రమే తింటే ఏమవుతుంది? ప్రకృతిలో సమతుల్యత ఏర్పడడం కోసం జంతువులు తమ ఆహారపు అలవాట్లను పాటిస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి, కొలనులో గుడ్లు లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు, కొంగలను ఆహారం తింటాయి. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఒకసారి మనకు టెట్లో అడిగిండు. ఓకే, ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాలను పక్షులుగా ఉద్భవించాయి. ఇక్కడ చూడండి, మన చుట్టూ రకరకాల జంతువులు నివసిస్తున్నాయి. ఏవి తింటాయో తెలపండి అంటున్నాడు. చూడండి, మనకేమవుతుంది? ఎలుక ఫస్ట్ ఏం తింటుంది? ఇది చూడండి, పురుగులను ఎలుక తింటుంది. ఎలుకను పిల్లి తింటుంది. పిల్లిని సింహం తింటుంది. చూడండి ఇక్కడ గడ్డిని ఏం చేస్తుంది? జింక తింటుంది. జింకని ఏం తింటున్నది? పులి తింటున్నది. ఓకే. ఈ విధంగా కోడిని ఏం చేస్తాయి? పిల్లి తింటుంది. ఓకే. పిల్లి కూడా తింటుంది కదా. కుక్క కూడా కోడిని తింటుంది. ఓకే. కుక్కని ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, కింది జంతువులు ఏది తింటాయో గీతలు గీయండి అంటున్నాను. చూడండి, ఇక్కడ పురుగులు. కోడి పురుగులను తింటుంది. ఇప్పుడు చూడండి, కోడిని ఏం చేస్తుంది? కుక్క పిల్లి తింటాయి. చూడండి, పిల్లిని ఏం చేస్తున్నది? ఎలుక తింటుంది. ఎలుకని సింహం తింటుంది. ఓకే, ఇంపార్టెంట్ ఇది. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుండి తప్పించుకోవడానికి బొరియలలో నివసిస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఒకసారి అడిగిండు టెట్ పేపర్ 1లో. మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగు మందులను, కీటకనాశులను ఉపయోగిస్తాం. విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు విపరీతంగా చనిపోతున్నాయి. ఒకవేళ కప్పలన్నీ చనిపోతే ఆహారపు గొలుసులో ఏమవుతుంది అంటున్నాడు. ఆహారపు గొలుసులో చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్, మనం ఆవులను పాల కోసం పెంచినట్టే చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఇది పేపర్ 2లో ఒకసారి అడిగిన క్వశ్చన్. చీమలు కూడా మనలా మంచి రైతులుగా చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. చీమల నుండి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకేమంటున్నాడు? మనం ఏం నేర్చుకున్నాం? మన పరిసరాలలో నివసించే జంతువులకు రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారం తీసుకునే విధానం కూడా రకాలు వేరుగా ఉంటాయి. పీల్చడం, నాకడం, ఏరడం, నమలడం, మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి. ఓకే. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులలో వైవిధ్యం ఉంటుంది. చిరుత పులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 20 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి, మనకు జంతువులను తినే అడవి జంతువులకు
పదునైన దంతాలు ఉంటాయి, బలమైన కాళ్ళు, పదునైన గోళ్ళు ఉంటాయి. తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు. ఆహారపు అలవాట్లను బట్టి ఆహారపు గొలుసు ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని, జీవ వైవిధ్యాన్ని తెలుపుతుంది. ఓకే, పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండడమే. నెక్స్ట్ 5th చాప్టర్ చూడండి, పదార్థాలు, వస్తువులు. ఇక్కడ చూడండి మనకు పగిలిన వస్తువులు, కప్పులు, పగిలని వస్తువులు అంటే పదార్థాలు దేనితోటి తయారవుతాయి, టైప్స్ ఆఫ్ పదార్థాల గురించి ఉన్నది ఇక్కడ. మన నిత్య జీవితంలో అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తాం. ఇవన్నీ వేరువేరు పదార్థాలతో తయారవుతాయి. ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి వస్తువు ఏదో ఒక పదార్థంతో తయారవుతుంది. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒకటి కన్నా అంతకన్నా ఎక్కువ పదార్థాలు అవసరమవుతాయి. ఉదాహరణకు మీరు రాసిన పెన్ను ఒకటి తయారు చేయడానికి దానికి ఫస్ట్ ఒక సిర, డిఫరెంట్ టైప్ పదార్థం, దాని యొక్క కొన లోహంతో తయారైంది, అది మొత్తం బాడీ ప్లాస్టిక్ తోటి తయారైంది. ఈ విధంగా బాగా ఒక పదార్థం తయారు చేయాలంటే మనకు వాటికి అనేక రకమైన పదార్థాలు అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ తలుపులు చెక్కలతో, లోహాలతో అవుతాయి. తువాళ్ళు అంటే మనకేంటిది కాటన్. ఓకే, సైకిల్ అంటే స్టీల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇందులో రబ్బర్ కూడా ఉంటుంది. కత్తి అంటే మనకి ఏముంటుంది, దానికి ఇనుము ఉంటుంది, దానికి మనం చేతితో పట్టుకోవడానికి చేసేది వుడ్ తోటి ఉంటుంది. అద్దం అంటే మనకు గ్లాస్ తోటి ఉంటుంది, వెనకాల పెయింట్ వేసి ఉంటుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ తోటి కవర్ చేసి వేస్తారు. బూట్లు అంటే మనకు లెదర్వి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ మన ఏమంటారు స్కిన్ తోటి చేసేవి కూడా ఉంటాయి. సీసా, నీళ్ళు ప్లాస్టిక్ తోటి ఉంటాయి. కుండలు మట్టితోటి చేసేవి. ఓకే, ఇవి మన టైప్స్ ఆఫ్ పదార్థాలు. కుర్చీలు ఇవన్నీ మన పదార్థాల గురించి ఇచ్చిండు. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతి బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లోహంతో తయారయ్యే పాత్రలు, వస్తువులు చాలా ఉంటాయి మనకు. టైర్లు, మన వెహికల్స్, నెక్స్ట్ ప్లాస్టిక్ సంచులు, ఏమైనా చేయొచ్చు ఈ విధంగా. ఇవి చూడండి మనకి ఇక్కడ ఒక వస్తువు తేలడం లేదా మునగడం అది వస్తువు సాంద్రతతో పాటు మధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పదార్థాల యొక్క ధర్మాలు. బయటి నుండి కిటికీ గుండా ఎవరికి లోపలికి చూడకుండా ఉండడాన్ని ఈ కిటికీ ఏ పదార్థంతో తయారైంది. బయట నుండి లోపలి నుండి బయటకి కనబడాలంటే కిటికీలో ఏ పదార్థం. ఏమంటారు, మనం ఏం చేస్తాం, మనం కిటికీ అద్దాలు మనం ఇంటిలో ఎట్లా ఉంటాయి, మనం బయట ఉన్న వాళ్ళని చూడవచ్చు, కానీ బయట ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఉన్నవి ఏమీ చూడలేరు. పదార్థ ధర్మాలు, వాటి ఉపయోగపడే పరిశీలిద్దాం. ముందుగా మనం తేలికగా గుర్తించగలం ధర్మాలను చూద్దాం. ఓకే, పారదర్శక పదార్థాలు అంటే ఏమిటివంటే ఒక అవతలి వస్తువులను స్పష్టంగా కనిపిస్తాయని అటువంటి పదార్థాలను మనం పారదర్శక పదార్థాలు అని అంటాం. చెక్ బోర్డ్ వంటి వీటి నుంచి మనం వేరే వస్తువులను చూడలేం, వాటిని అపారదర్శక పదార్థాలు అని అంటాం. నీటి సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్. ఏదైనా వస్తువు నీటి తలంపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాగితం గుండా చూడగలం. ఇది చూడండి ఏమంటారో, మన కాగితం గుండా డైరెక్ట్ ఏది చూడలేం. ఆ కాగితానికి నూనె పోసినప్పుడు మనం అవతలి ఉన్న వస్తువులను అస్పష్టంగా చూడగలుగుతాం, కాబట్టి వాటిని ఏమంటామంటే అస్పష్టంగా చూడగలుగుతాం, కాబట్టి వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల అది ఏమవుతుంది, నీటిపైన తేలుతుంది. ఒక వస్తువు నీటిపైన తేలాలంటే నీటి సాంద్రత కన్నా ఆ వస్తువు యొక్క సాంద్రత తక్కువగా ఉండాలి, కాబట్టి ఆ వస్తువు అనేది నీటిపైన తేలుతుంది. ఒక గ్లాస్ మంచు ముక్కను వేసినప్పుడు అవి నెమ్మదిగా కరగడం మొదలుపెట్టి క్రమంగా పూర్తిగా కరిగిపోతుంది. గ్లాసులో కూడా చల్లబడడం మనం గమనించి ఉంటాం. ఒక పాత్రలో నీటిని తీసుకొని వేడి చేసినప్పుడు కొంతసేపటి తర్వాత నీటి నుండి ఆవిరి రావడం గమనిస్తాం. ఆ పాత్ర మరికొంతసేపు వేడి చేస్తే నీటి ఆవిరి ఇంకా ఎక్కువై పాత్రలో పరిమాణం క్రమంగా తగ్గిపోవడం కూడా గమనిస్తాం. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబడినప్పుడు వాయుస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చు. ఓకే,
ఇక్కడ చూడండి మనకు ఇవి ఏంటిది కొవ్వొత్తులు నీరు లాంటి పదార్థాలు అవి ఉంచిన పాత్ర ఆకారాన్ని పొందుతాయి. చెక్క వంటి పదార్థాలు పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోలేవని మనకు తెలుసు. ఈ విధమైన పాత్రలను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను మనం ఏమంటాం? ద్రవరూప పదార్థాలు అని అంటాం. నీరు, పాలు, కిరోసిన్, నూనె అవన్నీ ఏమవుతాయి? మనం వేసిన పాత్ర యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. మార్చుకుని పదార్థాలని మనం ఏమంటాము? ఘన పదార్థాలు అంటూ ప్లాస్టిక్, చెక్క ముక్కలు, బండలు, రాళ్ళు, ఓకే, ఘన పదార్థాలను ఆకారాన్ని మార్చుకోలేవు. క్యాండిల్ అనే పదం క్యాండెర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండెర్ అంటే మెరుపు అని అర్థం. ఈ పేజ్లో మొత్తం ఎక్స్పెరిమెంట్స్ గురించి ఉన్నది. బీ వ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయకి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగని కూడా ఇస్తాయి. చూడండి, కొన్ని కృతాల ద్వారా మనం ప్రయోగితాల వస్తువులను ఒక ఆకారం ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి, కానీ వాటి ఆకారాన్ని మారినప్పుడు నీటిలో మునుగుతాయి గమనించాం. కానీ నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లుగా చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులన్నింటినీ మునిగేటట్లయితే అస్సలు చేయలేం. ఓకే, పంచదార, ఉప్పు నీటిలో కరిగేవి అంటున్నాడు. ఇవన్నీ ఏమైతే మనకు నీటిలో కరిగేవి. నీటిలో కరిగే పదార్థాలు అంటే కొన్ని పదార్థాలు నీటిలో కరగవు. ఇటువంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటాం మనం. వెనిగర్, నిమ్మరసం, కొబ్బరి నూనె, కిరోసిన్ ఇవన్నీ నీటిలో కరగవు. ఓకే, చూడండి మనం ఏం నేర్చుకున్నాం? మన చుట్టూ ఉన్న వస్తువులు అనేక రకాలైన పదార్థాలతో తయారై ఉంటాయి. వేరువేరు పదార్థాలు వాటి ధర్మాలను ఆధారంగా వేరువేరు సందర్భాలలో ఉపయోగిస్తాం. గాజు వంటి కొన్ని పదార్థాలు పారదర్శకమైనవి, చెక్క వంటి కొన్ని పదార్థాలు అపారదర్శకమైనవి, నూనెలో ముంచిన కాగితం వంటి కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకాలు. పదార్థాలు 3 స్థితిలో ఉంటాయి. అవి ఘన, ద్రవ, వాయు. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, కొన్ని పదార్థాలు కరగవు. పదార్థాలు వాటి సారూప్యాన్ని బట్టి, ధర్మాలను బట్టి విభజించవచ్చు. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకి వస్తుంది. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు అది పరావర్తనం చెందవచ్చు, లేదా శోషించబడవచ్చు, లేదా వస్తువు గుండా ప్రసరించబడవచ్చు. నెక్స్ట్ చూడండి, 6th చాప్టర్ ఆవాసం. ఇది ఇంపార్టెంట్. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ పేపర్ 2లో కూడా వస్తున్నాయి, పేపర్ 1లో కూడా వస్తున్నాయి. ఇది ఇంపార్టెంట్. ఓకే, మన చుట్టూ అనేక రకాల జీవులు నివసించడం మనం చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని భూమిపైన, కొన్ని భూమి లోపల, కొన్ని నీటి లోపల, కొన్ని నీటిపై నివసించడాన్ని మీరు గమనించే ఉంటారు. ఓకే, ఇప్పుడు అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు నివసించే స్థలాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ పొడవును కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చిండు. భూమి లోపల, భూమి పైన, నీటిపైన, వేర్లలో ఎక్కడైతే నివసిస్తాయి. చూడండి, ఇక్కడ ఏ జంతువు పేరు ఒకటి కంటే ఎక్కువ గళ్ళలో రావచ్చు. ఒకవేళ వేరే వేరే ప్రాంతాల్లో అనే గడిలో జీవి పేరు రాస్తే అది ఎక్కడ నివసిస్తుంది అంటే, చూడండి మనకి ఇక్కడ పాములు, వానపాములు, ఇవి పిచ్చుకలు, కుందేళ్ళు, ఫిషెస్ అవి ఎక్కడ నివసిస్తాయో వారి గురించి ఇచ్చిండు. వాటి యొక్క ఆవాసం అన్నట్టు. జీవులని ఆహారం, నీరు, గాలి, నివాసం కోసం పరిసరాల పైన ఆధారపడతాయి. ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది. ఉదాహరణకు కొలను మంచినీటి రొయ్యలకు ఆవాసం. చేప కూడా కొలనులో నివసిస్తుంది, కాబట్టి కొలను చేపలకు కూడా ఆవాసం. కాకి ఎక్కడ నివసిస్తుంది అంటున్నాడు. ఒక ప్రదేశం రకరకాల జీవులకు ఆవాసంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక రకమైన మొక్కకు, జంతువుకు మాత్రమే ఆవాసం అని చెప్పలేం. అదేవిధంగా ప్రతి జీవి అవసరాలను విడివిడిగా అధ్యయనం చేయడం కూడా కష్టమే. కాబట్టి జీవులకు సమూహాల ఆధారంగా వాటిలో మనం ఆవాసాలను అధ్యయనం చేస్తాం. ఆల్పైన్ పర్వత ఆవాసాలలో ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. మన తల వెంట్రుకలలో ఉండే జీవుల కంటే ఎక్కువ జీవులు మన ఇండ్లలో ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో నివసించే జీవుల కంటే కొలనులో ఎక్కువగా ఉంటాయి. కొలనులో కంటే సముద్రాలలో ఇంకా ఎక్కువ అనేవి జీవులు నివసిస్తాయి. ఓకే, ఇక్కడ మనకు కొలను గురించి ఇచ్చిన జీవులు ఉంటాయి. ఎక్కువ వైశాల్యం ఉండే ప్రదేశాలలో ఎక్కువ జీవులు నివసించడానికి అవకాశం ఉంటుంది. కొలను కూడా ఒక ఆవాసం. చూడండి, పైన ఇక్కడ నివసించే మనుషుల కోసం, కుక్కల కోసం, పిల్లల కోసం. పైన ఉండేవి పాండ్సీకర్, ఇవి మన తేలియాడే కీటకాల గురించి. మధ్యలో ఫిషెస్ ఉంటాయి. కింద ఏముంటాయి? చెట్లు, అవి పాడైపోయినవి తినటనుకుంటా తాబేళ్ళు అవి వాళ్ళు ఉంటాయి. ఓకే,
కొలను లభించే ఆహార పదార్థాలు గాలి, సూర్యరశ్మి ఆధారంగా కొలనులో వివిధ రకాల జీవులు వివిధ ప్రాంతాలలో నివసిస్తుంటాయి. తూనిగ, మోప్లై, లకుముకి పిట్ట, నీటి కాకులు లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి నీటి కొలనులో పాతి ఉన్న వెదురు కర్రలు నీటిలో నుంచి పైకి చొచ్చుకొని వచ్చి కర్రల మీద ఇవి వాలుతాయి. అక్కడ నుంచి ఆహారాన్ని స్వీకరించుకుంటాయి. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమ ఆవాస జంతుజాలం కూడా ఉంటుంది. నత్తలు, తిరుగుడు పురుగులు, వైర్లింగ్ బిటల్స్ అన్నట్టు, మరియు గుంటగురుగు, పాండ్ సీకర్ వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. తూనిగలు, మోప్లై, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి. ఓకే, నీటి ఉపరితలంపై నివసించే జీవుల తక్కువ రక్షణ ఉండడం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం ఎక్కువ అయినప్పటికీ ఈ జీవులకు ఎక్కువ మొత్తంలో గాలి, ఆహార పదార్థాలు లభిస్తాయి. అందుచేత చేపలు తరచుగా ఆహారం కోసం నీటి ఉపరితలంపైకి వస్తూ ఉంటాయి. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల గాని కొలను మధ్య ప్రాంతాలలో గాని కనబడతాయి. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయి. కొలనులో అంచులలో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు మొదలైనవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలో గుడ్లు పెడతాయి. కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మొగ్గట్, ఈగలు మొదలగున కీటక డింబకాలు కనబడుతుంటాయి. ఈ ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది, కానీ చనిపోయి కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారం మొత్తంలో దొరుకుతాయి. ఈ హైడ్రిల్లా గురించి ఎక్కువగా చూసుకోవాలి. 2-3 టైమ్స్ మనకు ప్రిటెడ్ పేపర్ 1లో క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఓకే, నదులు, సముద్ర తీరాలలో నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ కలనులోనైనా జంతువులను, మొక్కలను చూస్తాం. వీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలు, నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటాం. వీటి ఆవాసాన్ని జల ఆవాసం అని అంటాం. భూమిపైన అనేక రకాల జల ఆవాసాలు ఉన్నాయి. చెరువులు, గుంటలు, కొలనులు, వర్షపు నీటి గుంటలు, తోటలలో గుంటలు, ఇలా చిన్న చిన్న నీటి ఆవాసాలతో పాటుగా పెద్ద పెద్ద నీటి ఆవాసాలు ఉప్పు నీటి సరస్సు, నదులు మొదలగునవి ఉన్నాయి. చెట్టు కూడా ఒక ఆవాసమే. చెట్టు, పాము, అధ్యయనం, పక్షులు, కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగు, కొంగలి పురుగులు, ఈగలు, చీమటలు, కందిరీగలు, కీచిరాలు, చిన్న చిన్న నాచు మొక్కలు, దోమలు వంటి జీవులకు చెట్లపై ఉండడం చూస్తాం. ఇవి చెట్లపై కనబడే ప్రదేశాన్ని బట్టి వర్గీకరించుంటున్నాడు. ఓకే, ఎక్కడ నివసిస్తాయి ఇవి ఇంపార్టెంట్. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. చెట్టు కూడా బాగా ఎక్కువ మొత్తం జీవులకు చెట్టు కూడా ఒక మంచి ఆవాసం. మీరు ఎంపిక చేసిన చెట్టును చూడండి. ఇక్కడ మనకు ఎక్స్పెరిమెంట్ చేయండి అని ఇచ్చిండు. ఇక్కడ చూడండి, మన పరిసరాలలో వివిధ రకాల చెట్లు ఉంటాయి. వివిధ రకాల జంతువులకు చెట్లు ఒక మంచి స్థావరం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగులు మొదలైన వాటితో పాటు చెట్టు బెరడు పైన చిన్న మొక్కలు పెరగడం చూస్తాం. చెట్టు వివిధ రకాల జంతువులకు మంచి ఆవాసం. పక్షులు, ఉడతలు చెట్లపై వచ్చిపోయినప్పటికీ వాటికి కూడా చెట్టు ఒక ఆవాసం. ఓకే, నెక్స్ట్, ఎండ, చలి, వాన నుండి రక్షణ పొందడానికి మన ఇండ్లలో నివసిస్తాం. అంతేకాకుండా ఇండ్లు మనకు ఉండడానికి స్థలాన్ని ఇస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు మన ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుతుంటాం. మన ఇండ్లలో కూరగాయలు, పండ్లను ఇచ్చే మొక్కలను కూడా పెంచుతుంటాం. ఓకే, కొన్ని జంతువులు మన అవసరాల కొరకు ఆహారం కోసం పెంచుతుంటాం. మనం కుక్కలను, పిల్లులను ఎందుకు నెక్స్ట్, మన ఇల్లు కూడా ఒక మంచి ఆవాసమే అని చెప్పవచ్చు. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు, కోడి, బాతు, పావురం, సాలెపురుగు, చీమలు. నెక్స్ట్, ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువగా ఉండగలుగుతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, బొద్దింకలు మొదలైనవి అనేక రకాల జంతువులు మనతో పాటు నివసిస్తాయి. మన ఇంటి లోపల మనీ ప్లాంట్, క్రోటాన్స్ వంటి మొక్కలను కూడా మనం
పెంచుతాం. ఇక్కడ చూడండి మొక్కలు, జంతువులు కూడా మన ఆవాసంలో మనతో పాటు భాగం పంచుకుంటాయి. వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుంది కదా! మనం వాటి ఆవాసాలన్నింటినీ రోజు రోజుకు ఆక్రమించేస్తున్నాం. ఒక చెట్టు నరికివేశామనుకోండి దాని మీద గూడు పోతుంది. అప్పుడు పక్షుల ప్రమాదం పడిపోతాయి కదా! కుక్కలు, కోతులు, ఆవులు ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక రోడ్ల మీద తిరుగుతుండటం మీరు చూసే ఉంటారు. బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. భూ భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతులు వృక్షజాలమే ఉంది. ఓకే. నెక్స్ట్ తోట కూడా ఒక అద్భుతమైన ప్రదేశం. తోట గురించి ఇచ్చిండు ఇక్కడ చూడండి. చింత, మామిడి, ఉసిరి మొదలైన చెట్లు అడవులలోను, ఇంట్లలోను, తోటలలోను పెరుగుతాయి. ఇలాంటివే మరికొన్ని చెప్పండి. నేలపై వివిధ ప్రదేశాలలో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, మన ఇండ్లలో, పొలాల్లో, అడవులలో నివసించే జంతువులన్నీ కూడా భూమి అవసరాల భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి. నేలపైన ఉండే కొన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ్య ఆవాసాలు అని అంటాం. పరిసరాలకు అనుగుణంగా పెరిగే మొక్కలకు, జంతువులకు మధ్య తేడాలను గమనించడానికి ఒక కృత్యాన్ని చేద్దాం. నీటి బొక్కలు నీటి పెరిగే మధ్య తేడాను గమనించడం వలన పరిసరాలకు అనుకూలంగా మొక్కలను ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయో విషయాన్ని మరింతగా అవగాహన చేసుకోవచ్చు. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలు మిరప, మల్లె మొక్కలు కంటే ఎక్కువగా నీరు అవసరమవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటాం. ఒంటెలు ఎడారి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఎడారి మొక్కలు జంతువుల పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతను అనుకూలంగా ఉంటాయి. పాములు, ఎలుకలు వంటి బొరియలలో నివసించి జంతువులు కూడా ఉంటాయి. ఎడారిలోని వివిధ ప్రాంతాలను ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. సవన్న గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాట్ సరస్సులు వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఆ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్టమేకపిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. బట్టమేకపిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలకు వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. తాంబేళ్లు, చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్టణ తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. వలస చేపలు, ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. బట్టమేకపిట్ట గురించి కొంచెం చూసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్, మనకు ఇంతకుముందు టెట్లో అడిగిండు. నెక్స్ట్ చూడండి. కొలనులో, గుంటల్లో, సరస్సులు, నదుల్లో మరియు నీళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ మనం అనేక రకాలైన చెత్తను వేస్తుంటాం. ఇంకా ఏమవుతుంది, మనకు వేలాది ఎకరాల అడవులు పరిశ్రమల కోసం నాశనం చేస్తున్నాం. అలాంటప్పుడు ఆ ప్రదేశాలలో ఉండే జీవులు ఏమవుతున్నాయి, అంతా మనకు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఆవాసంలో ఒక జీవి మరో జీవిపై ఎలా ఆధారపడుతుందో, మొక్కలు, జంతువుల ఆవాసాలను మనం హాని చేయడం అంటే మనం హాని చేయడం అనేది అవుతుంది. ఇక్కడ చూడండి మనం ఏం నేర్చుకున్నాం. మొక్కలు, జంతువులకు జీవించడానికి అవసరమే పరిస్థితులను కల్పించే నివాస యోగ్యమైన ప్రదేశమే ఆవాసం. చెట్టు, కొలను, ఇల్లు వంటివి ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, నీరు, ఆహారం, నివాసం మొదలైనవి ఆవాసానికి ముఖ్య అంశాలు. ఓకే. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలలో, చిత్తడి నేలలలో కూడా జల ఆవాసంగానే పరిగణిస్తాం. ఇక్కడ చూడండి ఆవాసాలన్నింటినీ సాధారణంగా 2 రకాలుగా విభజిస్తాం. భౌమ నేల ఆవరణ వ్యవస్థ, జల నీరు ఆవరణ వ్యవస్థ. ఒకే ఆవాసాన్ని అనేక రకాల మొక్కలు, జంతువులు వినియోగించుకుంటాయి. ఆవాసాలు ప్రకృతి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ప్రత్యేకమైన జీవులకు ప్రత్యేక ఆవాసాలు ఉంటాయి. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి పక్షులు తరచూ ఆవాసాలను మారుస్తూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని పక్షులు గుడ్లు పెట్టడానికి ఆవాసాలను మారుస్తుంటాయి. మనం ఆహారం కోసం ఇతరుల జీవుల ఆవాసాలను నాశనం చేయకూడదు. వాటికి తగిన రక్షణ కలిగించే ప్రయత్నం అనేది చేయాలి. నదులలోని మంచినీరు, సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసి ప్రాంతాలలో మడ అడవులను మాంగ్రూవ్ పెరుగుతాయి. ఇక్కడ చూడండి 7th చాప్టర్ పదార్థాలను వేరు చేయడం. పదార్థాలను వేరు చేయడానికి వేరు పదార్థాలను బట్టి వేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. మనం నిత్య జీవితంలో కలిసిపోయి ఉండే వేరు పదార్థాలను మన అవసరాలకు అనుగుణంగా వేరు చేస్తాం. ఉదాహరణకు వంట చేసేటప్పుడు బియ్యంలో ఉన్న చిన్న రాళ్ళను ఎత్తి వేరేస్తాం. రొట్టెలు చేసే ముందు పిండిని జల్లెడ పడతాం.
ఓకే, పురుగులను తీస్తాం. అదేవిధంగా మలినాలను టీ పొడి చేసినప్పుడు పత్తి పొడిని మనం ఏం చేస్తాం, జల్లెడతోటి తీసేస్తాం. నెక్స్ట్ కర్పూర వృక్షం సిన్నమోమం కాంపోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తాం. ఓకే, ఇక్కడ పదార్థాల గురించి ఇచ్చిండు మనకు. ఇంకా చూడండి, పైన తెలిపిన పదార్థాలలో ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న కాబట్టి ఆ పదార్థాన్ని మిశ్రమాలు అని అంటాం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు కలయిక వల్ల మిశ్రమ పదార్థాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడు, మిశ్రమం షర్బత్ అంటే మనం లెమన్ జ్యూస్ చేసినప్పుడు నిమ్మరసం, పంచదార, నీళ్లు, ఓకే, ఇవన్నీ ఉంటాయి మనకు. ఓకే, రొట్టెలు చేసినప్పుడు పిండి, ఉప్పు, నీరు కలుపుతాం. ఇంకేంటిది, డికాషన్ టీ కలిపినప్పుడు పాల పొడి, నీరు, ఈ విధంగా టీ పొడి ఇవన్నీ కలుపుతాం. ఇది మిశ్రమ పదార్థాలకు ఉదాహరణ. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలతో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అని అంటాం. మనకు తారసపడే అనేక సందర్భాలలో వేర్వేరు వస్తువులను ఒక మిశ్రమం నుంచి వేరు చేయవలసి ఉంటుంది. అటువంటి 2 సందర్భాలను చెప్పండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకు బియ్యంలో నుంచి పప్పులో నుంచి రాళ్లను ఏరివేయడం దీన్ని ఏరివేత అని అంటాం. చేతితో ఏరివేసేది. తూర్పారాట పట్టడం అంటాం. రైతులు తమ పంటలను నూర్చినప్పుడు తాలు ధాన్యం గింజలు మిశ్రమం లభిస్తుంది. ఆ రైతులు తాలును ధాన్యం నుంచి ఎలా వేరు చేస్తారు? గాలి ఎక్కువగా ఉన్న రోజులు రైతు ఒక ఎత్తైన బల్ల మీద నిలబడి ధాన్యం తాలులు మిశ్రమాన్ని చేటలతో ఎత్తి కిందకు నెమ్మదిగా పోస్తుంటాడు. తాలుకు చెత్త గాలికి దూరంగా పడిపోయి అవి ధాన్యం ఒక రాశిలాగా నేరుగా కింద పడుతుంది. ఓకే, కాంక్రీట్ అంటే ఇసుక, కంకర, సిమెంట్లకు తగిన పాలలో కలిసి మిశ్రమం. దీనిని నిర్మాణంలో ఎక్కువగా ఇనుప వలలలో చేస్తారు. ధాన్యంతో పోల్చినప్పుడు తాలు చాలా తేలికగా ఉంటాయి. అందువల్ల రైతులు ఈ ధర్మాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ తేరిన దాన్ని పంపడం. ఓకే, పంపడం. చూడండి, గ్లాసు అడుగు భాగాన పరిచిన నీటిని కరిగిన మఠం. గ్లాసు అడుగు భాగాన ఇసుక, మట్టి కణాలు నిలిచి ఉండడం గమనిస్తాం. వీటిని అడుగున చేరి కరిగని పదార్థం అంటాం. ఈ విధంగా మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అని అంటాం. ఓకే, తేర్చిన తర్వాత గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా మరో గ్లాసులో పోయాలి. దీనిని మనం తేర్చడం అని అంటాం. ఓకే, తేర్చడం. ఈ విధంగా టీ పొడి డికాషన్ నుంచి వేరు చేయడం సిప్పి గంటె అంటే జాలి. ఓకే, అది యూజ్ చేసి మనం టీ పొడిని మనం టీ నుంచి వేరు చేస్తాం. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. మృత సముద్రం అనేది ఉప్పు నీటి సరస్సు. ఓకే, నెక్స్ట్ చూడండి, జల్లెడ పట్టడం. ఓకే, ఈ విధంగా జల్లెడ పట్టడం అనేది మీకు తెలుసా? రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తాడు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలు విత్తనాలుగాను లేదా అధిక రేటు విక్రయించడం అనేది చేస్తారు. ఓకే, తక్కువ సంఖ్యలో మొక్కలను తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించవచ్చు. ఇది ఒక మంచి పద్ధతి. ఇక్కడ చూడండి, మనకు వడపోత అనేది ఒక మెథడ్. వడపోతతో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. మామూలుగా కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. అవి వడపోసిన రంధ్రాల నుంచి మనకి ఏమవుతాయంటే జాలిపోయి ఉప్పు నీటిలో కరిగిన ఉప్పు కణాలు ఇంకెంత చిన్నవిగా ఉంటాయో ఆలోచించండి అంటున్నాడు. నెక్స్ట్ స్ఫటికీకరణం. ఓకే, స్ఫటికీకరణం గురించి ఇచ్చిండు మనకు. స్ఫటికాలుగా ఏర్పడి కింద మనకు ఒక స్ఫటిక ఏర్పడుతుంది. పైన అనేది లిక్విడ్ ఉంటుంది. అది మనం వేరు చేస్తే మనకు స్ఫటికీకరణం అనేది ఏర్పడుతుంది. నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం అంటే ఎగిరడం చేస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడుగులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడుగులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడుగులలో మిగిలిపోతుంది. ఈ విధంగా వాటర్ అనేది వెళ్ళిపోయి మిగిలింది ఉప్పు ఉంటుంది. దాన్ని శుద్ధి చేసి మనకు సప్లై చేస్తారు. భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. ఓకే, ఇక్కడ మనకు స్వేదనం గురించి ఉంది. స్వేదనం కూడా ఒక టైప్ ఆఫ్ ప్రక్రియ. ఇది మనకు గాలులను వేడి చేసేది ఒక ప్రక్రియ. ఓకే, ఇలా 2 సాంఘవ కుప్పెలు దిగిన నీటిని స్వేదన జలం అని అంటారు. ఇంతకు ముందు ఉన్నట్లు దీనిలో మలినాలు అనేవి
ఉండవు. నెక్స్ట్ ఉత్పాదనం. ఉత్పాదనం అంటే ఏంటిదంటే ఒక మిశ్రమం డైరెక్ట్‌గా ఏదైనా పదార్థం నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియని మనం ఉత్పాదనం అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్‌లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ అంటే రంగులను వేరు చేసే పద్ధతులను మనం క్రోమటోగ్రఫీ అని. వాస్తవానికి సిర ఒక రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులకు తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అని అంటాం. ఓకే. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అనేవి కీలక పదాలు ఉన్నాయి. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. ఓకే. చూడండి మనం ఏం నేర్చుకున్నాం. ఒక మిశ్రమం నుంచి పదార్థాలను వేరు చేయవచ్చు. ఒక పదార్థ పరిమాణాల్లో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తాం. కొన్ని తేలికైనవి, కొన్ని బరువైనవి గల పదార్థాలు కలిసిన మిశ్రమాలను, అనుఘటకాలను వేరు చేయడానికి తూర్పాట పట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తాం. ఒక ద్రవంలో కరగని పదార్థాలున్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం, వడపోత ప్రక్రియలను ఉపయోగిస్తాం. ఒక మిశ్రమంలో చిన్నవి, పెద్దవి పదార్థాలున్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేయగలం. ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తాం. నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదన పద్ధతిని ఉపయోగిస్తాం. కొన్ని ప్రత్యేక మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరు చేయుటకు ఒకటి కంటే ఎక్కువగా వేరు చేసే పద్ధతులను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఘన స్థితిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని డ్రై ఐస్ అని అంటాం. చూడండి దారాల నుంచి దుస్తుల దాకా ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ దారాల గురించి అవి వేటితో తయారవుతాయి. ఓకే. కృత్రిమ దారాలు, మ్యాన్ మేడ్ దారాలు గురించి ఉన్నది. వేసవిలో ధరించే దుస్తులు, ఉన్ని దుస్తులు. వర్షాకాలంలో మనం ఎక్కువగా దుప్పట్లు అవి వేసుకుంటాం. కాటన్ దుస్తులు ఇవి ఉన్నితోటేసి, చలికాలంలో నార్మల్గా దుస్తులు వేసుకుంటాం. వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. ఇక్కడ చూడండి మనకు దారాల గురించి ఉంటుంది. గుడ్డ రకం నూలు కాటన్తో తయారైనవి. ఓకే. తయారు చేసిన వస్తువులు మనకు కుర్తీస్, డ్రెస్సెస్. ఓకే. పట్టుతోటి చీరలు, కుర్తాలు, ఉన్నితోటి మనకు స్వెటర్స్ అవి ఉంటాయి. సాక్సెస్, పాలిస్టర్ తోటి మనకు డైలీ వేర్ డ్రెస్సెస్. ఓకే. లెనిన్ తోటి అంగీలు, చొక్కలు. ఓకే. పాలిస్టర్ గుడ్డ కన్నా నూలు గుడ్డ మందంగా ఉంటుంది. నూలు గుడ్డను ముతకగా బరువుగా కూడా ఉంటాయి. ఉతికిన తర్వాత నూలు బట్టలు ముడతలు పడతాయి, కుచించుకుపోతాయి. పట్టు బట్టలు తాకితే నున్నగా ఉంటాయి కదా, అలాగే ఉన్ని బట్టలు తాకితే గరుకుగా ఉంటాయి, బరువుగా కూడా ఉంటాయి. నూలు, ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన గుడ్డలు, వస్త్రాలు ధర్మాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటున్నాడు. మీ పుస్తకాల సంచి తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దుప్పట్లు, దిండు గలిబులకు వాడే గుడ్డ మరొక రకంగా ఉంటుంది. దుస్తులు తయారు చేయడానికి కాకుండా జెండా, బ్యానర్లు, కిటికీ తెరలు, పుస్తకాలు, బైండింగ్లలో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తాం. బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అని అంటాం. పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలె పురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఏ రకమైన గుడ్డను చూసి అది ఒకే ముక్కగా పెద్దదిగా కనిపిస్తుంది. దుస్తులు కుట్టడానికి ఉపయోగించే ఏదైనా గుడ్డను జాగ్రత్తగా పరిశీలించండి అంటున్నాను. ఈ విధంగా మాకు కత్తిరించిన గుడ్డను తీస్తే అవి దారాలుగానే వెళ్తాయి. అంటే మనం దాన్ని ఆ విధంగా బైండింగ్ చేస్తామన్నమాట, అల్లుతాం. ఓకే. నూలు, ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల గురించి తెలుసుకుందాం. ఓకే. ఇవన్నీ వివిధ రకాల దారాలతో తయారయ్యి, కొన్ని దారాలు పత్తి, జున్ము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుంచి తయారవుతాయి. ఇలా మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటాం. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలను తయారు చేస్తున్నాం. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్ మొదలైనవి ఇలాంటివి, వీటిని కృత్రిమ దారాలు అంటాం. ఇది టెట్ పేపర్ 2లో క్వశ్చన్ అడిగిండు. ఓకే. టెట్ పేపర్ 2లో 1లో కూడా అడుగుతాడు, చూసుకోండి. ఆది మానవులు చెట్ల ఆకులు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులను తయారు చేసేవారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులను చారిత్రక వస్తువులు, ప్రదర్శనశాలలలో, టెలివిజన్ కార్యక్రమాలలో కూడా చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాలు తయారీకి గొర్రెల ఉన్నిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ చూడండి మనకు
లక్షణం సహజ వస్త్రం, కృత్రిమ వస్త్రం అని ఇచ్చిండు. నీటిని పీల్చుకునే స్వభావం సహజ వస్త్రంలో ఎక్కువగా ఉంటుంది, కృత్రిమ దారంలో తక్కువగా ఉంటుంది. ఆరడానికి పట్టే సమయం ఎక్కువగా ఉంటుంది, కృత్రిమ దాంట్లో తక్కువగా ఆరుతాయి. కాలిస్తే వచ్చే వాసన ఇవి మనకు న్యాచురల్ వాసన స్మెల్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇదేంటిది మనకు ఎగ్గులన్నీ కాల్చినట్టు వెంట్రుకలను కాల్చినట్టు వస్తాయి. ఇది సహజ ఓకే, నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ మంటించిన తర్వాత మిగిలినవి బూడిద అనేది మిగులుతుంది. ఇందులో ఏమైనా మనకు ఏమైనా పదార్థం లాగా మిగులుతుంది. ఓకే, సాగే గుణం తక్కువగా ఉంటుంది, ఇందులో సాగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. నునుపుదనం స్మూత్నెస్ సహజ దాంట్లో ఉంటుంది. ఇవి కొంచెం ఇవి గరుకుగా ఉంటాయి సహజవి, ఇవి మనకు కృత్రిమై స్మూత్గా ఉంటాయి. నెక్స్ట్ పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలు కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. ఓకే, పత్తి, జున్ను, ఉన్ని, పట్టులకు సహజమైన దారాలు అని పేర్కొంటాం. ఈ విభాగంలో మనం పత్తి, జున్నుము దారాల గురించి వివరంగా తెలుసుకుందాం. పత్తి కాయ నుంచి లభిస్తుంది. సాధారణంగా నల్లరేగడి నేలలో పత్తి పంట పండుతుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలలో పత్తి విస్తారంగా పండుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. 1820 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. ఇంపార్టెంట్ ఇది. ఓకే, సన్నని వెంట్రుకలు వంటి వాటిని చూశారు కదా, వీటిని మనం దీనిని పత్తి పీచు దారాలు అని అంటాం. పత్తి కాయలు బాగా పండిన తర్వాత పగిలిపోయి విచ్చుకుంటాయి. ఈ దశలో మనకు తెల్లగా ఉండే పత్తి కనిపిస్తుంది. ఇది అతి సన్నగా దారాలుగా ఉంటుంది. కాయల నుంచి పత్తిని తీసివేస్తారు. తర్వాత దీని నుండి దూదిని గింజలను వేరు చేస్తారు. ఇలా దూది నుండి గింజలను వేరు చేసే దానిని జిన్నింగ్ అంటాం. ఓకే, పత్తి కాయ నుండి పత్తిని తీసి గింజలుగా వేరు చేసి తర్వాత దీనిని సాధారణంగా దూది అని పిలుస్తాం. ఓకే, ఈ విధంగా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ. ఇటు నేను రంగులది మనము నూలు పత్తి దుస్తులను అంటే న్యాచురల్ క్లాత్స్ని మనం తయారు చేస్తాం. ఇక నూలు వడకడం గురించి ఉన్నది ఇక్కడ. ఇలా తయారు చేసిన దారం వస్త్రాలు నేయడానికి తగినంత గట్టిగా ఉండవు. చేతితో వడికిన దారం గట్టిగా ఉండదు. ఓకే, మన రాష్ట్రంలో పత్తి విస్తారంగా పండుతుంది. పొలాలలో పత్తి కాయలు కోయడంలో పిల్లలతో పని చేస్తుంటారు. ఇలా బాల కార్మికులు మారుతున్న పిల్లలను కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. పిల్లలు బలవంతంగా ఎందుకు బాల కార్మికులుగా మారుతున్నారో ఆలోచించండి, పరిష్కారాలు చెప్పండి అంటున్నాడు. వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. పరికరాలను ఉపయోగిస్తాం. మన దేశానికి స్వతంత్ర రాక ముందు కాలంలో ఇలా దారాన్ని వడికేవారు. తకిలీ లాగానే చరక లేదా రాట్నం కూడా ఉపయోగించేవారు. దారాన్ని వడుకుతారు. ఇలా దూదిని పీచును ఉపయోగించి నూలు దారాన్ని తయారు చేయడాన్ని వడకడం, స్పిన్నింగ్ అని అంటాం. స్వాతంత్రోద్యమం కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గాలతో చేసిన బట్టలే ధరించాలని ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా నూలు బట్టలు ధరించడం మొదలుపెట్టారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ దుస్తులను తగలబెట్టి దేశభక్తిని చాటు చేసుకున్నారు. ఓకే, జన్పనార అనేది ఇది మనకు రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించే గోనె సంచులు మందంగా ఉండే జన్పనారతో తయారు చేస్తారు. గోనె సంచులు బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి. ఇది మన జన్పనార. దీన్ని మనం ఏమంటామంటే పత్తిలాగా జన్పనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి టెట్లో అడిగిండు. ఓకే, ఇవి గట్టిగా గరుకుగా ఉంటాయి, అందువల్ల బట్టలు వేసుకోవడానికి మనకు ఇవి యూస్ కావు. మన రోజువారీ అవసరాలకు ప్రతి దానికి పాలిథిన్ సంచులను ఉపయోగిస్తుంటున్నాం. ఇవి నెలలలో సులభంగా కలిసిపోయి మన పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఉండాలంటే మనం పాలిథిన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడడం అలవాటు చేసుకుంటాం. జనుము దారాలు తయారీ, ఇది కూడా జన్పనారతోటి గోనె సంచులను తయారు చేస్తాం. నెక్స్ట్ డాక్టర్ మియోషి ఒకామోటో అను శాస్త్రవేత్త 1917 సంవత్సరంలో సూక్ష్మదారం మైక్రోఫైబర్ను తయారు చేశాడు. పత్తి జన్ముతో గోంగూర, వెదురు,
మొక్కల నుండి కూడా దారాలను తయారు చేస్తాం. జునుము, కుర్రలు మొదలైన మొక్కల నుండి తీసిన దారాలతో కూడా బట్టలు నేస్తారు. ప్రత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ చాలా తక్కువగా ఉంటుంది. దారాల నుండి వస్త్రాలు. ఈ విధంగా తగిలి రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు దాన్ని పడుగు అని, అడ్డు దారాన్ని పేక వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు. ఇలా పడుగు పేక అనే 2 వరుసలు దారాలను కలిపి వస్త్రాలను తయారు చేయడాన్ని నేత నేయడం అని అంటాం. ఇది మన మెషిన్ అన్నట్టు, చేతితోటి వేస్తారు. ఇది ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలకు మరమగ్గాలు అంటారు. ఇళ్లలో ఏర్పాటు చేసుకుని చేతితో నేత నేయడాన్ని వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అని అంటాం. నెక్స్ట్ చాపాలు. ఈ విధంగా చాపాలు అల్లడం అవన్నీ చేస్తున్నారు. మనం వస్త్ర పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందింది. గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లి చేనేత పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి. వెరీ ఇంపార్టెంట్ ఈ లైన్ అనేది. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? పత్తి, ఉన్ని, పట్టు, జునుము మొదలైన దారాలు మొక్కలు, జంతువుల నుంచి తయారవుతాయి. వీటిని సహజ దారాలు అని అంటాం. రసాయనిక పదార్థాలు ఉపయోగించి తయారు చేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటాం. సన్నని పీచుల వంటి దారాలు, వాటిని దారాలు, పోగు లాంటి వీటి నుండి దారం తయారవుతుంది. ఈ దారాలతో వస్త్రాలను నేస్తారు. పత్తికాయ నుండి, దూది నుండి పత్తి దారం తయారవుతుంది. జనుమ మెరుడుతో జనపనార తయారవుతుంది. పత్తికాయ నుండి గింజలు తీసి దూదిని వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటాం. దూదిని ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటాం. మరమగ్గాలు, చేనేత మగ్గాల ద్వారా వస్త్రాలను నేస్తారు. ఓకే, ఇది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కర్ర గుజ్జును రసాయనాలను కలిపి రేయన్ దారాలు తయారు చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్.